ట్రాన్స్జెండర్ అనగానే చాలా మంది బయట చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అయినా కూడా అవన్నీ ఎట్లా తట్టుకొని ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారక్క? స్కూల్స్లో డిస్క్రిమినేషన్, కాలేజెస్లో డిస్క్రిమినేషన్, జాబ్ కోసం వెళ్తే అక్కడ డిస్క్రిమినేషన్, ఎవ్రీవేర్ డిస్క్రిమినేషన్. గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. బట్ నేను డాక్టర్ అని నేను ఎక్కడ చెప్పుకోను. నా టాలెంట్, నా నాలెడ్జ్ని చూసుకొని నేను పిహెచ్డి చేయాలి. పిహెచ్డి తర్వాత వచ్చే డాక్టరేట్ నాకు కావాలని కోరుకున్నా. ఓకే అక్క, ఇన్ని అవార్డులల్లా గుండెల్లో నిలిచిపోయే అవార్డు ఏది ఇందులో? పిల్లలంటే చాలా ఇష్టం. హాయ్ వీవర్స్, విలేజ్ మానస బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా తమ్ముడిని ఎంకరేజ్ చేయండి. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మానస బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి హోమ్ టూర్ అయితే కొట్టబోతున్నాను అనమాట. మీ అందరు మంచి హోమ్ టూర్ అంటే ఎవరిదని ఆసక్తి ఎదురు చూస్తున్నారేమో. ఈ రోజు మనం ఒక అర్షిని గారు అని చెప్పేసి మన ట్రాన్స్జెండర్ అనమాట. తను ఒక బ్యూటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మాటలో చెప్పుకోవాలంటే ఒక బ్యూటీ, మా అక్కనే అనమాట. తన ఒక ఇంటర్వ్యూ అయితే ఈ రోజు అయితే నేనైతే కొట్టబోతున్నా. అంటే హోమ్ టూర్ టైప్లో అయితే కొట్టబోతున్నా. అసలు ఎలా వస్తుంది ఏందనేది మీకు అయితే క్లారిటీ అయితే చూపిస్తాను అనమాట. అసలు అక్క పడ్డ కష్టాలు ఏంటి, అసలు లైఫ్లో చాలా మంది సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళందరికైతే ఈ వీడియోని తెలిసేలా షేర్ చేయండి. ఎందుకనంటే వాళ్ళు ఈ అక్క ద్వారా మీరైతే చాలా అంటే చాలా నేర్చుకుంటారు. అక్క దగ్గరికి పోదాం. అక్క ఎన్ని మాటలు మాట్లాడుతుంది, తను చేసిన లైఫ్లో ఎన్ని ఫెయిల్యూర్ అయింది, అసలుకి ఎలా ఉంది లైఫ్, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉందో మొత్తం డీటెయిల్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మరి తొందరగా అయితే ఇంటికి పోదాం. అసలుకి వాళ్ళ ఇల్లు మొత్తం చూపిస్తాను నీకు. అసలు ఒక ట్రాన్స్జెండర్ ఇలా ఉంటుందా అని చెప్పేసి మీరు హవాక ఎలా ఉంటుంది అనమాట. డోంట్ మిస్ వీడియో. అక్క హాయ్, బాగున్నారా అక్క? సూపర్ 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 అక్క. చాలా రోజుల తర్వాత అంటే అక్కని గుర్తుపట్టేది కదా, అర్షిని అక్క అనమాట. చూడగానే మీ అందరికి తెలిసే ఉంటుంది. అక్క ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది, టీవీలలో కూడా కనిపించింది రా బాబు, మీకు అర్థం కావట్లేదు. అక్క ఎలా ఉంది లైఫ్? గోయింగ్ గుడ్, చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ కమింగ్ తమ్ముడు. థ్యాంక్ యూ. సో తమ్ముడిని అందరూ ఆదరించండి. నా లైఫ్ అయితే చాలా బ్యూటిఫుల్గా వెళ్తుంది. బీయింగ్ ఏ ట్రాన్స్, చైల్డ్హుడ్ నుండి నేను మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేసినప్పటికి కూడా మోడలింగ్లో, యాక్టింగ్లో, ప్రస్తుతం ఎన్జిఓలో జాబ్ చేసుకుంటూ లైఫ్ గోయింగ్ గుడ్ అనమాట. అక్క నాకు ఒక డౌట్, ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండి ఇంత మంచి ఇంట్లో ఇన్ని అవార్డ్స్ ఇలా అసలుకి ఎలా 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 సాధ్యమైంది అక్క? అంటే కృషి, పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. బికాస్ ఆఫ్ మై ఎడ్యుకేషన్, చదువుకోవటం వల్ల నేను మాస్టర్స్ చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్ అయింది నాది. చదువు ఒకటి నాకు జ్ఞానాన్ని నేర్పించి ఎలా బ్రతకాలని నేర్పిస్తే, మా అమ్మ మోరల్ వాల్యూస్తో మనం ఎలా బ్రతకాలి, గౌరవంగా ఎలా బ్రతకాలి, ఒకరిని ఇన్స్పైర్ చేసే విధంగా లైఫ్ ఎలా లీడ్ చేయాలనేది మా మదర్ టీచ్ చేస్తుంది. వీటితో పాటుగా నాకున్న జ్ఞానంతో, నాకున్న తెలివితో ఎన్ని అవరోధాలు, అవహేళనలు జీవితంలో ఎదురైనప్పటికీ కూడా మనం ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా కూడా మనం ఒక గమ్యం పెట్టుకున్నాము, ఒక మార్గం పెట్టుకున్నాము అంటే ఆ మార్గాన్ని వెళ్ళే మార్గంలో ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు జరుగుతాయి. కానీ అక్కడితో ఓటమిని అంగీకరించకూడదు. ఖచ్చితంగా ప్రయత్నిస్తే విజయం మన సొంతం అవుతుంది అనే హోప్తో నేను సాధించుకుంటూ వచ్చాను. అక్క అసలుకి ట్రాన్స్జెండర్ అనగానే చాలా మంది బయట చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అయినా కూడా అవన్నీ ఎట్లా తట్టుకొని ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నారక్క? ఎలా తట్టుకున్నానంటే, ఇట్స్ ట్రూ. ఒక ట్రాన్స్ అనగానే చైల్డ్హుడ్ నుండి స్కూల్స్లో డిస్క్రిమినేషన్, కాలేజెస్లో డిస్క్రిమినేషన్, జాబ్ కోసం వెళ్తే అక్కడ డిస్క్రిమినేషన్, ఎవ్రీవేర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు కుల, మత, వర్ణ, వర్గ, లింగభేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చారు. బట్ బీయింగ్ ఏ ట్రాన్స్గా ఎవ్రీవేర్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. స్కూల్కి వెళ్ళినప్పుడు చదువు కోసం ఫైట్ చేయాలి, జాబ్ కోసం వెళ్ళినప్పుడు అవకాశం కోసం, ఆపర్చునిటీస్ కోసం ఫైట్ చేయాలి, సొసైటీలో బ్రతకడం కోసం వచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ కోసం కూడా ఫైట్ చేయాలి. ఎవ్రీవేర్ ఫైట్ చేసి మన హక్కుల్ని తెచ్చుకోవటమే జరిగింది. కానీ ఎక్కడ కూడా అంత ఈజీగా ఆపర్చునిటీస్ రాలేదు, అవకాశాలు రాలేదు, రికగ్నైజేషన్ కూడా రాలేదు. సో ఫైటింగ్ చేసుకుంటేనే
ఒకప్పుడు ట్రాన్స్జెండర్ అనగానే చిన్న చూపు చూడటము, బస్ ఎక్కితే దిగిపోవటము, జనాలు బస్ పక్క సీట్లో కూడా కూర్చోరు, ఆటో ఎక్కితే పక్క సీట్లో కూర్చోకుండా దిగిపోతారు. ఇలాంటి అన్టచబిలిటీ, అంటరాని వాళ్ళలాగా చూడటము, అవకాశాలు లేకుండా ఉండటం, ఇలాంటి థింగ్స్ మెనీ హ్యాపెన్స్, అలాంటివి జరుగుతుంది. కానీ కొంతమంది యాక్టివిస్టులు ఏంటంటే మాకు రైట్స్ ఉన్నాయి, ఈక్వాలిటీ ఉంది, అందరిలాగా మేము హ్యూమన్ బీయింగ్స్ అని సుప్రీం కోర్టుకి వెళ్ళి నాల్సో జడ్జిమెంట్, దాని తర్వాత 377 యాక్టు, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇవన్నీ యాక్టులు తెచ్చుకోవటం వల్ల కాళ్ళ మీద నిలబడే శక్తి వచ్చింది. సుప్రీంకోర్టు గవర్నమెంట్ సపోర్ట్ చేయటం, కోర్టుల నుండి మనకు చట్టాలు రావటం, మెయిన్లీ మన రాజ్యాంగం మనకి ఒక మార్గాన్ని చూపింది అంతే. అక్క ఈ అవార్డ్స్ అన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా మంది, ఎందుకంటే మీ ద్వారా చాలా మంది చాలా మోటివేషనల్ అయిపోతారు, చాలా నేర్చుకుంటారు. ఇంకా శ్రీ కళా వేదికలో నాకు అప్రిషియేషన్ ఇచ్చారనమాట, ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారు. ఇది ఉమెన్స్ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చారనమాట. ఇప్పుడు రీసెంట్ గా నేను థియేటర్ ప్లేస్ చేస్తున్నాను అనమాట. అమ్మ చెక్కిన బొమ్మ అని ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ జర్నీ గురించి ఒక నాటకం చేస్తున్నాము. సో ఆ నాటకంలో నేను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ కి అప్రిషియేషన్ కి నాకు వార్షికోత్సవ జాతీయ స్థాయి ఆహ్వాన నాటక పోటీల్లో నేను గెలిచాను అనమాట. దాంట్లో ఇది ఇచ్చారనమాట. అందులో నా క్యారెక్టర్ పేరు వెన్నెల. సాహితీ కళా సేవా సమితి వారు నాకు ఇచ్చినటువంటి మహిళా కౌముది అవార్డు. బీయింగ్ ఏ ట్రాన్స్గా మోడలింగ్లో, యాక్టింగ్లో, మల్టీ రంగాల్లో నేను ముందుకు వస్తున్నానని వాళ్ళు నన్ను పిలిచి నాకు రికగ్నైజేషన్ ఇచ్చారనమాట. సో ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నటువంటి తెలుగు స్టేట్స్లో ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసిన పర్సన్ నేనే కాబట్టి దాన్ని ఉద్దేశించి నాకు కొంతమంది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ స్కూల్ వాళ్ళు ఒక మోడలింగ్ కండక్ట్ చేస్తారు. అందులో నేను వాక్ చేస్తాను అనమాట. వాళ్ళ కాస్ట్యూమ్స్కి వాక్ చేస్తే అప్పుడు వాళ్ళు పార్టిసిపేట్ చేసినందుకు అప్రిషియేషన్ అవార్డు ఇచ్చారు అనమాట. అట్ ద సేమ్ టైం ఇది హ్యాండ్లూమ్స్, నేషనల్ హ్యాండ్లూమ్స్ అని, హ్యాండ్లూమ్స్ మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అభిహార ఫ్యాషన్ వాక్ వాళ్ళు ఫ్యాషన్ షో కండక్ట్ చేస్తారు. ఆ షోలో పెద్ద సెలబ్రిటీస్ అందరితో కలిసి వాక్ చేసే అవకాశం నాకు కల్పించింది. ఆ షోకి రేణు దేశాయ్ గారు, యాంకర్ ఝాన్సీ అక్క, ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళందరితో కలిసి నన్ను సెలబ్రిటీగా వాకింగ్. ఫీలింగ్ ఎలా ఉండే? ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ట్రాన్స్ అనగానే అవమానాలు, అవహేళనలే కాదు, ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం, ఒక ఈక్వాలిటీ సమ్ ప్లేసెస్ లో దొరుకుతుంది. ఆ బిహార ఫ్యాషన్ షోలో వాళ్ళతో పాటు నాకు సమాన ఆపర్చునిటీ రావటం అనేది గ్రేట్ ఫీలింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళందరూ నాతో కూడా క్లోజ్ అవ్వటం. ఇప్పటికీ ఝాన్సీ అక్క అప్పటి నుండి నాకు పరిచయం. అక్కనే పిలవమంటారు, మేడం అని పిలవమన్నారు. వెరీ ఫ్యూ పీపుల్ జెన్యున్ గా ఇష్టపడి మనల్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళలో ఝాన్సీ అక్క ఒకళ్ళు అనమాట. దాని తర్వాత నాటా వాళ్ళు నాకు ఉగాది ప్రతిభా పురస్కారం ఇచ్చారు. ఇది ఫిల్మ్ ఛాంబర్ లో, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో నేను ఈసీ మెంబర్ గా గెలిచాను. అప్పుడు నాకు అది అవార్డు వచ్చింది అనమాట. సో తెలంగాణ ట్రాన్స్ ఉత్సవం గవర్నమెంట్ చేస్తారు, తెలంగాణ గవర్నమెంట్ చేస్తారు అనమాట. తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు తెలంగాణ ట్రాన్స్ ఉత్సవంలో ఒక ట్రాన్స్ అయినప్పటికీ కూడా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను అనేసి ఈ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. తర్వాత విఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు నాకు ఈ ప్రశంసా పత్రం ఇచ్చారనమాట, హర్షిని మేకల మోడల్ యాక్టింగ్ అని చెప్పేసి. సో అది వచ్చేసి విశ్వవిఖ్యాత, సో గౌతమి నంది అవార్డు ఇచ్చారనమాట, ఐకాన్ అవార్డు ఇచ్చారు. అది కూడా విశ్వవిఖ్యాత ఆర్ట్స్ అండ్ కల్చరల్ వాళ్ళు. ఇలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. వీటన్నింటి గురించి చెప్పుకుంటూ పోతేనే మీ కొన్ని అవార్డ్స్ మా ఇంట్లో కూడా ఉన్నాయి. వీటిలో మెయిన్ గురించి చెప్తాను. శ్రీ కళా వేదిక వాళ్ళు ఇచ్చిన ప్రశంసా పత్రం వాళ్ళు ఇచ్చారు. ఇది తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో నేను ఎలెక్ట్ అయ్యాను అనమాట. ఏకగ్రీవంగా ఈసీ మెంబర్ గా గెలిచానమాట, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా. అది వాళ్ళు ఇచ్చింది. ఇది నేను పుణ్యశ్లోక్ అహిల్యాబాయి సోలాపూర్ యూనివర్సిటీలో మిస్ యూనివర్స్ తర్వాత గెస్ట్ రోల్ గా వెళ్ళాను, గెస్ట్ స్పీకర్ గా వెళ్ళాను. అది వాళ్ళు ఇచ్చిన అవార్డు అనమాట. ఇది ఉగాది ప్రతిభా పురస్కారం. అది శ్రీ కళా వేదిక వాళ్ళే ఇచ్చారనమాట, నా స్టోరీ రాస్తున్నాను. అది అవార్డు అనమాట. ఇది వచ్చేసేసి ఈ మొబైరా ఫౌండేషన్ వాళ్ళు నేను మిస్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు నన్ను పిలిచి అప్రిషియేట్ చేసి నాకు ఇచ్చిన అవార్డు. ఇది నేను మిస్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు నాకు వచ్చినటువంటి టైటిల్ అనమాట, మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా 2024 టైటిల్. ఈ టైటిల్ విన్ అయ్యాను నేను. సో ఇది కూడా అహిల్యాబాయి దాంట్లోనే నాకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో నేను మెంబర్ అయినందుకు నాకు ఇచ్చినటువంటి అవార్డు ఇది. దాని తర్వాత ఇది ఫ్యాషన్ టెరైన్ అనే ఒక ప్రోగ్రాంలో నేను వాక్ చేస్తాను.
అది వాళ్ళు నాకు ఇచ్చిన అవార్డు అనమాట. ఇది డాక్టరేట్ నాకు ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు బీయింగ్ ఏ ట్రాన్స్ ఇలా మల్టిపుల్ సెక్టార్స్లో నన్ను ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నానని నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. బట్ నేను డాక్టర్ అని నేను ఎక్కడ చెప్పుకోను. నా టాలెంట్ నా నాలెడ్జ్ని చూసుకొని నేను పిహెచ్డి చేయాలి. పిహెచ్డి తర్వాత వచ్చే డాక్టరేట్ నాకు కావాలని కోరుకున్నా. అంటే దీన్ని యాక్సెప్ట్ చేస్తాను, గౌరవిస్తాను. బట్ నేను డాక్టరేట్ అవార్డు వచ్చిందని ఇప్పటివరకు నేను ఎక్కడ కూడా చెప్పుకోవట్లేదు. నా పేరు ముందు డాక్టర్ అని కూడా జాయిన్ చేసుకోలేదు. నేను పిహెచ్డి చేసిన తర్వాత డాక్టర్ హర్షిని అని చెప్పుకుంటాను. ఇది టిట్ ఫర్ టాట్, యాంకర్ ఝాన్సీ యొక్క టిట్ ఫర్ టాట్ అని ఒక నాటకం తనే రాసి తనే డైరెక్ట్ చేశారనమాట. దాంట్లో నేను ఒక మంచి క్యారెక్టర్ చేశాను మాధవిగా. ఆ క్యారెక్టర్ అందులో టిట్ ఫర్ టాట్కి ఇచ్చారనమాట. ఇది కూడా యువజన కళాోత్సవంలో ఇచ్చారు. సో ఇది కూడా మొన్న నాటకం వరంగల్లో వేసాము, అమ్మ చిక్కమ్మ, దానికి ఇచ్చారనమాట. ఓకే అక్క, ఇన్ని అవార్డులలో గుండెల్లో నిలిచిపోయే అవార్డు ఏది ఇందులో? నా అవార్డు ఇది మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా టైటిల్. అంటే ఎంతో మంది మెనీ కంట్రీస్ మిస్ యూనివర్స్ లో రిప్రజెంట్ చేసినప్పటికి కూడా ఆసియాను విన్ అవ్వటం అనేది గ్రేట్ అచీవ్మెంట్ నాకు. ఇదొకటి అవిహార ఫ్యాషన్ వీక్ ది సెకండ్ ప్లేస్ లోకి వస్తుంది. ఎందుకంటే హ్యాండ్లూమ్స్ మనం ఎంకరేజ్ చేయడంతో పాటుగా సెలబ్రిటీస్ తో పాటు నేను వాక్ చేసినప్పుడు నాకు ఈక్వాలిటీ లభించింది అని ఐ ఫీల్. సో ఇవి రెండు. వీటితో పాటు నాకు క్రౌన్స్ కూడా వచ్చాయి. మిస్ యూనివర్స్ కి వెళ్ళినప్పుడు నాకు ఐ ఓన్ 3 titles. ఐ షో యూ దట్ 3 titles మీకు చూపిస్తాను. దిస్ ఇస్ మెయిన్ టైటిల్, దిస్ ఇస్ మెయిన్ క్రౌన్. మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా క్రౌన్ అనమాట. ఇది నాది మెయిన్ క్రౌన్. దీంతో పాటుగా ఇది రిప్రజెంట్ చేసినప్పుడు మెయిన్ టైటిల్ మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఇండియా 2024 నేను రిప్రజెంట్ చేస్తాను. అంటే ఇది వేసుకున్నప్పుడు వెనకాల ఫ్లాగ్ ఎగిరి ఉంటుంది మన ఇండియా. డెఫినెట్లీ. మన ఇండియా నుంచి ఎంతమంది పోటీ చేశారు? 2 చేస్తారు. నేను టాప్ 5th లో ఉన్నాను. అట్ ద సేమ్ టైం జ్యూరీ అవార్డ్స్ కూడా నాకు 2 వచ్చాయి. ఇది మిస్ యూనివర్స్ ట్రాన్స్ ఏషియా టైటిల్ విన్ అయ్యాను. దీంతో పాటు ఇంకొకటి ఎలైట్ పీన్ అనేది కూడా వచ్చింది నాకు, ఎలైట్ పీన్ యూనివర్స్ అని. అయితే మొత్తానికైతే నీ లైఫ్ మొత్తం మారిపోయింది. ఇది ట్రాన్స్ 5th రన్నర్ టైటిల్. ఓకే, వచ్చింది. దీంతో పాటుగా ఈ ఈవెంట్లన్నీ ఎక్కడ కండక్ట్ చేస్తారక్క? ఇది ఢిల్లీలో జరిగినవి. ఇంకా చాలా టైటిల్స్ ఉన్నాయి. ఇది నేను నా కెరీర్, మోడలింగ్ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు చిన్నదైనా కూడా నాకు చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ లో ఫస్ట్ క్రౌన్ ఇది. మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియాలో నేను ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ చేసినప్పుడు జ్యూరీ అవార్డు మిస్ బ్యూటిఫుల్ స్మైల్ 2018 అవార్డు వచ్చింది. ఇది చిన్నది బట్ నాకు చాలా విలువైనది. అక్కడ అంటే మనకి ఇప్పుడు చాలా ఏమవుతుందంటే జనాలు మనం ఎక్కడి నుండి వచ్చాము అని మర్చిపోతారు. ఎక్కడి నుండి వచ్చాము అనేది మర్చిపోకూడదు. మనం ఒక పైకి వెళ్ళాలంటే కింద మెట్టు సహాయం లేకుండా పైకి వెళ్ళలేము. కింద మెట్టును మర్చిపోయి పైకి వెళ్ళాము కదా, ఇక్కడ ఉన్నామా అనుకుంటే మనకి భవిష్యత్తు ఉండదు. దిట్ ఈస్ మై స్టెప్పింగ్ స్టోన్. నేను పైకి వెళ్ళడానికి ఉపయోగపడిన మెట్టు ఇది. కాబట్టి అన్నిటికన్నా ఈ ఎన్ని క్రౌన్లు వచ్చినప్పటికి కూడా నాకు ఇష్టమైన క్రౌన్ అదే అనమాట. చాలా ఇష్టం నాకు. ఇవన్నీ నాకు వచ్చినటువంటి క్రౌన్స్. సో ఇవి బుక్స్ కానీ ఇంకా చాలా అవార్డ్స్ కూడా ఉన్నాయి. ఇదేమో వచ్చేసి మొత్తానికి హాల్లోనే ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి. ఇక చూసుకోండి, అక్కనైతే ప్రొఫెషనల్ గా ఒక ట్రాన్స్జెండర్ అనగానే మనం అందరం ఎట్లా ఆలోచిస్తామంటే వీళ్ళ లైఫ్ వేర్రా బాబు, వీళ్ళు ఎంతసేపు ఉన్న రోడ్ల మీద ఉంటారు, లేకపోతే అలా ఉంటారు ఇలా ఉంటారు, షాప్ల పొంగన పోయి అడుక్కుంటారు. ఈ యాంగిల్లో చూసాం. కానీ నా లైఫ్ లోనే ఫస్ట్ టైం ఒక ఇంత మంచి లైఫ్ నూరు చేసుకుంటూ బతుకుతుందంటే అసలు వేరే లెవెల్ అక్క. అసలు నిన్ను చూసి ఇంకా చాలా మంది చాలా ఇన్స్పిరేషన్ కావాలి. ఇంకా ముందలా చూద్దాం. చేంజ్ అనేది ఖచ్చితంగా రావాలి. ఇది నా బెడ్రూమ్, చిన్న ఇల్లు. నేను ఉన్నంతలో కొంచెం హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఇలా ఉంటున్నా. ఇది చాలా డ్రెస్సింగ్ టేబుల్, ఇవన్నీ నేను వాడే చూసుకోండి. అక్కనైతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టము, అందుకే నేను ఇంట్లో ఖచ్చితంగా పిల్లల ఫొటోస్ పెట్టుకుంటాను. సో నీ పిల్లలు ఇష్టము. దేవుడు ఒక్కోసారి అంటారు కదా, మనం దేన్ని బాగా ఇష్టపడతామో అదే మనం దూరం చేస్తాడని. సో అమ్మని ఇష్టపడ్డాను, అమ్మని దూరం చేస్తాడు. పిల్లల్ని ఇష్టపడ్డాను, బట్ పిల్లలకి అనే అదృష్టం లేదు. బట్ ఐ కెన్ బి ఏ మదర్. ఖచ్చితంగా నేను అమ్మ అవుతాను. ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాను. ఏం జరుగుతుందో. ఇక్కడ కూడా అవార్డ్స్, సర్టిఫికేట్స్. మా అమ్మ ఫోటో. షీ ఈజ్ మై మదర్. అమ్మ అంటే ఎంత ఇష్టం అక్క? చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో నాకన్నా నేను ఎక్కువ నన్ను ఇష్టపడుతున్నానంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ మై మదర్. సో నన్నుగా ప్రేమించి
ఎవ్వరూ నన్ను ఇష్టపడినప్పుడు, అందరూ నన్ను అసహించుకున్నప్పుడు, అందరూ నన్ను హేళన చేసినప్పుడు, అందరూ నన్ను అవమానించినప్పుడు నాకు రక్షణగా ఉండి, నాకు డాల్గా ఉండి, అందరితో ఫైట్ చేసి నా కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసింది మా మదర్. తనంటే నాకు చాలా ఇష్టం. అంటే యూనో చిన్నప్పుడు పిల్లలు ఏడిపించినప్పుడు వాళ్ళతో గొడవ పడేది, వాళ్ళని తిట్టేది. నన్ను అసహించుకున్నప్పుడు అమ్మ గొప్పతనం, అమ్మ ప్రేమతో నాన్న ప్రేమను కూడా అమ్మే చూపించేది. సో రిలేటివ్స్ నన్ను అసహించుకున్నా, నన్ను ఏడ్పించినా, నన్ను బాధ పెట్టినా అందరితో మీరెవరు నా బిడ్డను అనటానికి, మీరెవరు ఒక పూట తిండి పెడుతున్నారా అని చెప్పేసి అందరిని ఎదిరించింది. సొసైటీతో ఫైట్ చేసింది, ఫ్యామిలీతో ఫైట్ చేసింది, అందరితో ఫైట్ చేసింది. ఈరోజు నేను ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. లైక్ యాక్టర్గా, మోడల్గా, లేకపోతే సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా, ఇలా మల్టీ సెక్టార్స్లో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను అంటే బికాస్ ఆఫ్ మై మదర్. అమ్మ సపోర్ట్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా ఉండేటైతే నేను ఈరోజు ఈ స్టేజ్కి వచ్చేదాన్నే కాదు. సో నా సక్సెస్ ఈరోజు ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేసిన అమ్మే. కాబట్టి ఈ ప్రపంచంలో నేను ఇష్టపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ మై మదర్. అక్క ఒక్కటి లాస్ట్గా ఏం లేదు, చాలా మంది ఇప్పుడు ఏమంటారు ట్రాన్స్జెండర్ గా మారాలి అని అనుకుంటారు కదా, వాళ్ళకు ఏం చెప్పాలనుకుంటారు? మారితే మంచిదా లేకపోతే మారకపోతే మంచిదా? ఈ సొసైటీలో ఎలా ఉంటది అసలు, ఏం ఎట్లా ఉంటది? ట్రాన్స్గా మారాలి అని అనుకునే వాళ్ళకి ఏం చెప్పాలి అని అంటే, మనకి నచ్చిన లైఫ్ మనకి బ్రతికే హక్కు ఉంది ప్రతి వ్యక్తికి. కానీ ఒక రెస్పెక్టబుల్గా బ్రతకడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు బీయింగ్ ఏ ఒక ట్రాన్స్గా మారేవు, ఆపర్చునిటీస్ లేవు, చదువు లేదు, ఎడ్యుకేషన్ లేదు, కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటే ఓకే. బట్ దెర్ ఇస్ నో రెస్పెక్ట్. ఒకళ్ళు నువ్వు భిక్షాటానికి వెళ్తావు, లేకపోతే ఏదో పని చేయడానికి వెళ్తావు, అక్కడ రెస్పెక్ట్ ఉండదు, చీచా అంటారు, చెదిరించుకుంటారు. అదే నువ్వు చదువుకొని ఒక రెస్పెక్టబుల్గా జాబ్ చేస్తున్నావు, బిజినెస్ చేస్తున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావంటే హ్యూజ్ రెస్పెక్ట్ వస్తుంది. నేను సాఫ్ట్వేర్లో హెచ్ఆర్గా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి మేడం 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 అంటారు. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఇనఫ్ రెస్పెక్ట్ అనేది నా దగ్గర ఉంది. కాబట్టి మీరు లైఫ్ని చూస్ చేసుకునే ముందు బాగా ఆలోచించండి. ట్రాన్స్గా మారండి, బట్ ఫస్ట్ చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, చదువుకోండి, తల్లిదండ్రులతో కలిసి ఉండండి. తర్వాత సర్జరీస్ చేయించుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సర్జరీస్ చేయించుకోవాలి. ఎందుకంటే ఫేక్ సర్జరీస్, ఇల్లీగల్ సర్జరీస్ చేసుకునే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకడుతున్నాయి. అదే చదువుంటే నువ్వు ఏ సర్జరీ చేసుకోవాలి, ఎలా బ్రతకాలి అనేది నువ్వు నిర్ణయించుకోవచ్చు. మా అమ్మ ఎప్పుడు నాకు ఒక మాట చెప్తుంటుంది, నువ్వేంటి అనేది నీ పుట్టుకు చెప్పదు, నువ్వేంటో నీ జీవన శైలి చూపిస్తుంది, నువ్వేంటో నీ బ్రతికే విధానం చూపిస్తుంది, నువ్వేంటో నువ్వు చేసే పని చెప్తుంది అంటారు. కాబట్టి ఒక ట్రాన్స్ అయినా, ఒక అమ్మాయి అయినా, ఒక అబ్బాయి అయినా కూడా ఒక గౌరవంగా బ్రతకాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, నలుగురు మెచ్చుకునేలాగా మనం బ్రతకాలి. కానీ అందరూ అవమానించి అసహించుకునేలాగా మనం బ్రతకూడదు అని నేను ఒక సలహా చెప్పాలనుకున్నాను. ట్రాన్స్గా మారండి, కానీ చదువుకొని జాబ్ చేసుకుంటూ రెస్పెక్టబుల్గా బ్రతకాలి అని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇలాగనే మీరు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అక్క. విలేజ్ మానస వ్లాగ్స్ మన ఛానల్ పేరు. హై వ్యూవర్స్, విలేజ్ మానస వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మా తమ్ముడిని ఎంకరేజ్ చేయండి, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.